కలిమాయేమో అనిపిస్తుంది. చాలా విచిత్రమైన కేసు. యాక్చువల్ గా ఎవరు అడగాలి? వైకాపా అధ్యక్షుడు గాని, బొత్స సత్యనారాయణ గారు గాని, ఆ పార్టీ వాళ్ళు అడగాలి. యాక్చువల్ గా ఈ విధంగా వచ్చేసి ఇలా 6 మందికి జయమంగళము, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, ఈయన కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్ కు, జరియా జకియా ఖానంకు మేము వైకాపా తరపున ఎమ్మెల్సీ ఇచ్చాము. వాళ్ళు వచ్చేసి మా పార్టీకి అన్యాయం చేస్తూ, వాళ్ళు వచ్చేసి వేరే పార్టీలో చేరుతూ ప్రభుత్వానికి అనుకూలంగా మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి వాళ్ళు అడగాల. వాళ్ళు వచ్చేసి మోషన్ రాజు గారిని అడగాల, ఆడ కాకుంటే హైకోర్టుకు పోవాలా. అలాంటిది రివర్స్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు పోవాల్సింది, వీళ్ళు వచ్చేసి మేము రాజీనామా చేస్తే ఇక్కడ అనర్హత వేటు వేమి వీళ్ళు అడగాల. అలాంటిది వీళ్ళు అడగకుండా వీళ్ళంతా వీళ్ళే వచ్చేసి మేము మాకు ఇష్టం లేదు, మేము వచ్చేసి అందువల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నాము, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాము, విలువలు పాటిస్తున్నాము, నైతిక విలువల కోసం అని చెప్పేసి అంటే దాన్ని ఇది ఎందుకు మరి వచ్చేసి మోషన్ రాజు గారు వచ్చేసి మరి ఆ విధంగా చేస్తున్నారో ఒకవేళ పైన చెప్పినా కానీ ఏమి లాభం దానివల్ల? వైకాపా పార్టీ వాళ్ళకి ఒకవేళ జగన్ చెప్పినాడు అనుకున్నాం, ఏమి లాభం జగన్కి వచ్చేసి? రేపు వచ్చేసి వాళ్ళు విప్పించినా కానీ వ్యతిరేకంగా ఓటేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఓటేస్తారు. మీకు వచ్చిన ప్రయోజనం ఏమి? కనీసం వచ్చేసి ఆ అవకాశం తీసుకుంటే, కనీసం వచ్చేసి మేము టికెట్ ఇచ్చాము, మాకు ద్రోహం చేస్తామని చెప్పేసి మేము ముఖం చూడలేకపోతున్నాం అని చెప్పేసి తప్పిస్తుంది. కానీ వాళ్ళంతకు వాళ్ళే నైతిక విలువలు పాటించి మేము రాజీనామా చేస్తామంటే, రిటర్న్ పూర్వకంగా ఇచ్చి, మౌఖికంగా ఇచ్చి, ఆఖరికి కోర్టుకు పోతే తెలంగాణది డిఫరెంట్. తెలంగాణలో నైతిక విలువలకు విలువ ఇవ్వకుండా వాళ్ళు ఉన్నారు అంటిపెట్టుకొని. కానీ ఇక్కడ నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేస్తే దాని ఒప్పుకోకపోవడం ఏమిటో ఇది. అందుకే కలిమాయి అన్నాను. దీనికి అర్థమే లేదు. దీనికి మోషన్ రాజు గారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? వాళ్ళంతకు వాళ్ళు రాజీనామా చేసిపోతా ఉంటే ఇది నాకు తెలిసి ఇంకేం దాన్ని వదిలిపెట్టొచ్చారా? ఎమ్మెల్సీ రోడ్కి దాని గురించి ఇప్పుడు నాకు తెలిసి శ్రీకాంత్ గారు మీ పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆయన అడిగారు కాబట్టి ఇప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. పక్కన పెడదాము. నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, పాతది 2004-05 టైంలో యూపీఏ హయాంలో మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పట్లో సిపిఎం పార్టీకి రాజ్యసభ చైర్మన్ ఇచ్చారు కదండి సోమనాథ్ చటర్జీ, నాకు గుర్తున్నంత వరకు. ఆయన దగ్గరికి అప్పుడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది అనేది ఆయన దగ్గరికి వెళ్ళిందని వినపడింది. అయితే ఆయన పిలిపించి మాట్లాడితే ఆయన బలవంతంగానే రాజీనామా చేస్తున్నారు. ఎలక్షన్ జరిగిన 3-4 నెలలకే. దానికి ఒక స్టోరీ ఉంది, అది అవును కాదు మీరు చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కావాలని కోరుకున్నారని, వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా ఇప్పిస్తే అప్పుడే దానికి పోటీ చేయాలని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ రకంగా రాజీనామా చేస్తానంటే పిలిపించి మాట్లాడి ఆయనకి ఇష్టపూర్వకంగా చేయటం లేదనేది ఆఖరికి సోనియా గాంధీ గారి దాకా వెళ్ళి అక్కడితో అది ఆగిపోయిందని విన్నాను నేను. కావాలంటే కరెక్ట్ చేయొచ్చు మీరు. అంటే నేనేమంటున్నానంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అంతే కదండి, లోక్సభ స్పీకర్ అప్పుడు సోమనాథ్ చటర్జీ గారు. అది అంటే నేను అనేది కంపారిజన్. మీరు ఇప్పుడు ఎలాగైతే చెప్పారో ఇప్పుడు మోషన్ రాజు గారు కానీ అక్కడ గడ్డం ప్రసాద్ గారు కానీ వ్యవహార శైలి అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం విలువలతో కూడినటువంటి రూల్ బై రూల్ అనమాట. ఆయన నిజంగానే ఇష్టపూర్వకంగా రాజీనామా చేశాడా లేదా, అందులోనూ జస్ట్ 3-4 నెలల్లోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం ద్వారా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా, రాజ్యాంగబద్ధ పదవికి న్యాయం చేసిన వ్యక్తిగా వారెక్కడ వీరెక్కడ అనేది అనిపిస్తోంది అంటున్నాను. గుర్తొచ్చింది. మరి మీ దృష్టిలో ఉందో లేదా? కరెక్ట్. ఓకే.